హాయ్ హలో నమస్తే, నేను మీ కుమార్. ఏకే న్యూస్కు స్వాగతం. ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకుని మంతని బస్సు డిపో సమీపంలో పవిత్ర గోదావరి నదికి వెళ్లే భక్తుల కోసం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులతో పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు 11వ వార్డు కౌన్సిలర్ పెంటరి రాజు, పెరుగు తేజ, మారుతి గౌడ్ బృందం అల్పాహార ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, 11వ వార్డు కౌన్సిలర్ ఒడ్నాల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, జిల్లా ఆర్టీఏ మెంబర్ మంతని సురేష్, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ ఆరెల్లి కిరణ్, కౌన్సిలర్లు సహేందర్ రెడ్డి, వంశీ, కుర్ర లింగయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు. సందర్భంలో ఇక్కడ యూత్ కాంగ్రెస్ ఇప్పటికీ ప్రతి సంవత్సరం అధికారం పెట్టుడంటే ఒక్క పొద్దులు ఉన్నారు. మల్లన్న దేవుడు వాళ్ళ ఆశీస్సులు చల్లగా ఉండాలని యూత్ కాంగ్రెస్ కానీ, మా శ్రీధరబాబు మంత్రి గారు కానీ, శ్రీనుబాబు గారు కానీ వాళ్ళ నాయకత్వంలో 2-3 మండలాలు ఇటుకి వస్తాయి. పెద్ద ఎత్తున మల్లన్న దేవుడు వీళ్ళందరినీ ఆశీస్సులు మంచిగా ఉండాలని పెద్ద ఎత్తున మా కౌన్సిలర్లకు కానీ, మా అధ్యక్షులకు కానీ, ఇక్కడ సీనియర్ నాయకులకు కానీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు పనిచేసేది. రాబోయే మళ్ళా ఎంపీటీసీలను అన్సైడ్ ఓట్ వేసి ఇట్లనే గెలిపించాలని భగవంతుని కోరుకుంటున్నాను. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మరియు శ్రీధర్ బాబు గారి, సీన్ బాబు గారి నేతృత్వం లోపల మా మంత్రిని మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మరియు మా యూత్ మంత్రిగిటం సంబంధించిన పెంటరాజు ఆధ్వర్యం లోపల ఈరోజు మా ప్రతి సంవత్సరం మేము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడానికి నిదర్శనమే ఈరోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు భక్తులకు మా సహాయార్థం వారికి టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున దీన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మరియు అదేవిధంగా చల్ల మరియు వాటరు సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మేము చేస్తా ఉన్నాం. కాబట్టి మేము ఎప్పుడైనా ప్రజలకు సేవ చేసే సమార్గం లోపలనే మేము ఉంటామని చెప్పడానికి ఇది నిదర్శనం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు భక్తులందరికీ మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా కౌన్సిలర్లు మొన్ననే నూతనంగా ఎన్నుకోబడ్డ మా కౌన్సిలర్ అభ్యర్థులందరి తరఫున ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి వారి ఆశీర్వాదాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ జై కాంగ్రెస్, జై శ్రీధర్ బాబు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అల్పాహారం నిర్వహిస్తున్న మా యూత్ కాంగ్రెస్ పెంటర్రాజు మరియు తేజ ఇతర సభ్యులందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన మా మంత్రిని, మున్సిపాలిటీ మరియు మండల కాంగ్రెస్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే శివరాత్రి రోజు ఎవరు భోజనం చేయరు. అల్పాహారం పెట్టడం, ఇక్కడికి వచ్చిన భక్తులు కొన్ని వేల మంది వస్తారు మన గంగా స్థానానికి. అలాంటి వారికి ఎందుకంటే ఈ అల్పాహారం పెట్టి చేత వాళ్ళందరూ కూడా చిన్నగా సేద సందర్భం తెలియజేస్తున్నాం. మనందరికీ ఆ మహాశివుని ఆశీస్సులు, మనందరి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు, సీన్ బాబు గారు ఎల్లప్పుడూ ఆ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ రాబోయే మన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ వార్లేగా మొత్తం సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంతని పట్టణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెంటర్ రాజు మరియు పెరుగు తేజ మరి ఇతర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా రాబో కాలంలో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి మళ్ళీ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని నిరూపించుకుంటూ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో, సీన్ బాబు గారి ఆధ్వర్యంలో మరింత సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు మహాశివరాత్రి పండుగ పర్వదినం సందర్భంగా మా మిత్రులు యూత్ కాంగ్రెస్ మంతని టౌన్ అధ్యక్షుడు పెంటరాజు మరియు మా మిత్రుడు తేజ పటేల్, మారుతి గౌడు, రాకీ,
శ్రీకాంత్, ఏజాజ్, మంత్రి సురేష్, నితీష్ వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అల్పాహారం మరియు చల్ల మంచినీరు ఈ గోదావరికి వచ్చే భక్తులకు పెద్ద ఎత్తున అందించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తారు యూత్ కాంగ్రెస్ మిత్రులు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ అంటే సేవాగుణం అంటే కాంగ్రెస్ పార్టీ అని దీంతోనే నిదర్శనం. చాలా వరకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తే తప్ప కానీ అందుకోసమే ఇలా ప్రజలు గుర్తించి దాన్ని మరొకసారి ప్రజలు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో అయితే గుర్తించారో ఇప్పుడు కూడా మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అభివృద్ధికి నిదర్శనం అని చెప్పి అలా గుర్తించి మంత్రి మున్సిపల్లో 13 కౌన్సిలర్లకు 11 కౌన్సిలర్లను గెలిపించి కాంగ్రెస్ పార్టీ అంటే గొప్పదని ప్రజలు ఈరోజు దీవించారు. అలానే రేపు రాబోయే గ్రామ పంచాయతీ సంబంధించిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో పెద్ద ఎత్తున ప్రజల మీ ఆశీర్వాదం పెట్టి వాళ్ళందరినీ గెలిపించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి మంతని నియోజకవర్గ ప్రజలకు పట్టణ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీధర్ బాబు సార్ గారి తరఫున, శ్రీన్ బాబు గారి తరఫున